డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటే నైట్ 11 గంటల టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. హలో, హాయ్, నమస్తే. నేను శ్రీ ఖుషి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి రామకృష్ణ మాట్లాడుతున్నాను. మనం అప్పుడే 6:40కి డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు ఒక ఎయిర్పోర్ట్ నుంచి పికప్ వచ్చింది. ఈ టైంలో పికప్ అంటే మనం ఇంటికి వెళ్ళేదానికి మినిమం 1.5 2 hours పడుతుంది. అంటే 11 o'clock అలా అవ్వచ్చు. అయినా కానీ మనము ఇంటి సైడ్ డ్యూటీ తీసుకోకుండా మన ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి పికప్ తీసుకున్నాము. ఎందుకంటే ఫారెన్ కస్టమరు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లేడీ కస్టమరు, తనకి నేనే ఉండాలి కాబట్టి నేను ఉన్నాను పికప్ చేసుకోవడానికి. ఇప్పుడు వెళ్తూ ఉన్నా. ఇది పార్కింగ్ నుంచి మనం పికప్ చేసుకోవడానికి వెళ్తున్న రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇది చాలా బాగుంటుంది రోడ్డు. మీరు కూడా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. రీజనబుల్ రేట్లోనే మనం సర్వీస్. మనం ఇప్పుడే పికప్ చేసుకున్నాము. 1.5 hour చూపిస్తూ ఉంది. అక్కడ నుంచి వచ్చి ఇదే అపార్ట్మెంట్లో మనం డ్రాప్ చేసాం. ఇక్కడ నుంచి మనం రిటర్న్ మన ఇంటికి వెళ్ళాలి. తీరా చూస్తే 27 కిలోమీటర్. డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటే నైట్ 11 గంటల టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మళ్ళీ మనం అక్కడ నుంచి వచ్చి ఇంట్లో ఒక 1.5 hour పడుకొని మళ్ళీ రిటర్న్ 2 గంటలకి పికప్కి వెళ్ళాము. అది మా ఇంటి దగ్గరే. అదేంటంటే ఎయిర్పోర్ట్ డ్రాప్. అది కూడా వీళ్ళు ఆల్రెడీ మనకి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళు ఇంతకు ముందు ఈషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చారు. ఇదే మన పికప్ లొకేషను. ఇక్కడ పికప్ చేసుకొని మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. వీళ్ళకి మన సర్వీస్ నచ్చి మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్ పికప్ ఇచ్చారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసాము. ఇదే టెర్మినల్ 2లో డ్రాప్ చేసాము. మంచి రీజనబుల్ రేట్లోనే మనం వాళ్ళకి సర్వీస్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ రెండోసారి మనకి